జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం, శని మీనరాశిల సంచారం, కేతు సింహరాశిల సంచారం, అలాగే గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే అక్టోబర్ 18వ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అతిచార మార్గంలోనే, అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉండాలండి. అలాంటిది గురువు అతిచారంగా, అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది జరుగుతున్నది ఈ 1 సంవత్సరంలో. ఈ సంవత్సరం ఒకటే కాదండి, దాదాపు 2032 వరకు కూడా ఆయన తొందరగా రాశులు మారడము, మళ్ళీ వక్రించడము, మళ్ళీ వెనక్కి వెళ్ళడము, మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్ళడము, ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి గురుగ్రహ ఒక రాశి మార్పు అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక సూర్యుడు అక్టోబర్ 17 వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక బుధుడు అక్టోబర్ 3వ తేదీ వరకు ఆయన కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో వచ్చే సంచారం. అక్టోబర్ 24వ తేదీ వరకు మాత్రమే తులారాశిలో బుధుడు సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో వచ్చే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక శుక్రుడు అక్టోబర్ 9వ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో 27వ తేదీ వరకు తులారాశిలో సంచారం, తదుపరి స్వక్షేత్రమైన వృశ్చికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా చూడండి, ఈ గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లానెటరీ పొజిషన్ మారుతూ ఉంటుంది, అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి. ఆ గ్రహాలు బట్టి మనము ఈ ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం. అయితే ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి. అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు. దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళ స్వజాతకం అని ఉంటుంది, అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలీదు, బట్ ఇది ఫ్యాక్ట్ అండి. ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది, ఫలానా రాశికి గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది, గురుబలం వచ్చేసింది. గురుబలం అంటే 1 సంవత్సరం ఉంటుంది అంతే. మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ స్పాన్ వచ్చేసి మన జాతకరీత్యా ఉన్న దశాభుక్తులు, ఏదైనా దోషాలున్నా లేదా దశాభుక్తులు, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గురుబలం అని చెప్తాం, ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది, అంతా అయిపోతుంది, మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది గురుబలం అంటే చూడండి, అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది, ఈ దశాభుక్తి మీ జాతకరీత్యా దశాభుక్తి బాగోలేదు, మీకు గురుబలం వచ్చింది. గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది? ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది, అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు, ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది, కొద్దిగా మంచిగా ఉంటుంది, పాజిటివ్ మైండ్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు. గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే. దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది. ఇక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. 2025 అక్టోబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి గత కొద్ది రోజులు అట్లీస్ట్ గురుబలం ఉంది. పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరిగింది. కొంచెం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని నిలబడి ముందుకు సాగుతూ వెళ్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో గురువు యొక్క సంచారం మారబోతుంది. అక్టోబర్ 18వ తేదీ తర్వాత గురువు గారు 6వ స్థానానికి వెళ్ళిపోతాడు, 6వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఈ అక్టోబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి కాస్త మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట ఒత్తిడులు ఎదుర్కోవడం లాంటిది, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము, వ్యాపారంలో
ఆర్థిక విషయాలలో ఇబ్బందులు వచ్చే సూచనలు, కుటుంబరీత్యా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు, వేళకు సరైన భోజనం చేయలేకపోవడము, సరిగ్గా తినలేకపోవడము, అలానే థ్రోట్కి సంబంధించింది, పంటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు, కుటుంబ ఆర్థిక రీత్యా ఎక్కువ డిస్టర్బెన్సెస్ చూపిస్తూ ఉందండి ఈ కుంభరాశి వాళ్ళకి. అలానే అష్టమ స్థానానికి ఈ సూర్యుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఈ అక్టోబర్ 17 వరకు అక్టోబర్ 17 వరకు సూర్యుడు అష్టమ స్థానంలోనే సంచారం చేస్తున్నాడండి. భార్యాభర్తల మధ్య కొన్ని ఘర్షణ ఒక వాతావరణం లాంటిది, లేదా మీ భార్యాభర్తల మధ్య ఎవరో కుటుంబ వ్యక్తులు వచ్చి ఏదైనా ఇబ్బందులు పెట్టడం లాంటిది, మీరు ర్యాష్గా మాట్లాడడం లాంటిది, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం లాంటిది, థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, బ్యాక్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది, ఇలా కొన్ని ఇబ్బందులు ఈ ఒక మాసంలో వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదుర్కొంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం ఘర్షణ వాతావరణంలాగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు, అనవసరంగా ఆలోచిస్తారు, అనవసరమైన విషయాలలో ఎక్కువ మీరు టెన్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. కుజుడు నవమస్థానంలో సంచారం చేస్తున్నాడండి. ఈ ఒక సమయంలో తండ్రితో కావచ్చు, తండ్రి అంటే వారసత్వ ఆస్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు తలెత్తే సూచనలు అండి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సమయంలో. అయితే బుధుడి యొక్క సంచారం బాగున్నప్పటికీ మనకి బుధుడు ఈ నవమస్థానానికి వెళ్ళిపోతాడు. నవమస్థానానికి వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఇక్కడ ఆర్థిక విషయాల్లో అయితే ఇబ్బందులు తగ్గే ఒక ఆస్కారం అయితే ఉండదండి. ఆర్థికంగా ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. మీరు ఎంత కమ్యూనికేషన్ అంటే నేను ఏదో ఒకటి చెప్పాలి, నేను వాళ్ళకి అర్థం చేపించాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ మీకు ఆపోజిషనే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్ ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయాలి. కొంచెం ప్లానెటరీ పొజిషన్ బాగోలేదు, కొంచెం ఇబ్బందులు ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. వేళకు సరైన భోజనం చేయడము, అనవసరమైన విషయంలో అది అవసరమైనప్పటికీ టెన్షన్ తీసుకోకండి. టెన్షన్ తీసుకుంటే ఈ సమయంలో ఈ ప్లానెటరీ పొజిషన్ బాగాలేదు కాబట్టి కొంచెం మీకు ఇంకా నెగిటివిటీనే కనిపిస్తూ ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ హీట్ అవ్వడము, ఆరోగ్యరీత్యా ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి అనవసరమైన టెన్షన్లు మానేసుకోండి. వృథా ప్రయాణాలు తప్పించండి. ఆర్థిక విషయాలలో ఇతరుల్లో అంటే ఆర్థికంగా ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళి మీకు కష్టం తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిదండి. ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కాలభైరవుడిని ఎంత ఆరాధిస్తారో అంత మంచిది. అలానే విఘ్నేశ్వరుణ్ణి ఎంత ఆరాధిస్తారో అంత మంచిది అండి. మీరు ఎంత చేస్తారో మీకు అంతా మంచిది. బుధవారం పూట విఘ్నేశ్వరుణ్ణి, విష్ణువుని ఎంత ఆరాధిస్తారో, కాలభైరవుడిని ఎంత పూజిస్తారో, కాలభైరవ గాయత్రి మంత్రం ఎంత పూజిస్తారో మీకు అంతా మంచిది అండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీరే మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఎలా? డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని మేము చెప్పాలి ఏ ప్రాబ్లం ఉంది, ఇలానే ఉంటుందా ఇంకా కొద్ది రోజులు, లేదైనా ఏమైనా చేంజెస్ కనిపిస్తూ ఉందా, ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది, మీరే కష్టపడి చేసుకోవాలండి. అలాంటి పరిహారాలు నా దగ్గర ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.